ఇప్పుడు సతీష్ కుమార్ నూనె అమ్మేస్తాడు, కండువాలు అమ్మేస్తాడు, ఇంకా రకరకాలుగా ప్రార్థన చేసిన జనాలని చెప్పి అన్ని వ్యాపారమే దోసుకుంటారు. ఇంకా కొన్ని కార్పొరేట్ సెక్టార్లో నేను చూశాను, మన జాన్ వెస్లీ కానీ లేకపోతే ఆయన కానీ ఇంకో పెద్ద జాన్ వెస్లీ కానీ అందరూ వాక్యం బాగానే చెప్తారు, కానీ వాళ్ళు ఫోన్పేలు పెడతారు, స్కానర్లు పెడతారు. వెంటనే స్కానర్లో కానీ ఫోన్పే కానీ 10% కొట్టేయాలి నీ జీతంలో, లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి నేను పేదవాళ్ళకి, క్రైస్తవులకి, మీరు వాళ్ళ ఆస్తులను పెంచుతున్నారు తప్పితే మీ డబ్బులు దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళు తిరిగే కార్లు పెద్ద పెద్ద కార్లు అవుతున్నాయి, వాళ్ళ బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి మీరు ఇచ్చే 10% వల్ల. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు చనిపోయిన తర్వాత నేను 10% ఇచ్చానంటే, నువ్వు నీ సోదరుడు బట్ట అడిగినప్పుడు నువ్వు బట్ట ఇవ్వలేదు, నీ సోదరుడు తిండి అడిగినప్పుడు నువ్వు తిండి పెట్టలేదు, కాబట్టి నేను నిన్ను ఎరగను. ఇది కౌంట్లోకి రాదు మీరు ఇచ్చిన 10%.